తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే అన్నీ చేసేసామని డప్పులు కొట్టుకోవడం సిగ్గుచేటని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 2 ఏళ్లుగా కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు మోసాలు, అక్రమాలు, అబద్ధాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పండుగ నడిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలనలో అంతా సంక్షోభమే తాండవిస్తుందని దుయ్యబట్టారు. నిజంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు సంతుష్టితో ఉన్నారా? తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతున్నారా అన్న సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య జరుగుతున్నది. ఈ 730 రోజుల కూటమి పాలన మోసానికి, అబద్ధాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి రాష్ట్ర ప్రజలు బలి అవుతూ ఉండటం, దానికి 730 రోజులు పూర్తయ్యాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి సందర్భం. ఈ 2 సంవత్సరాల పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు, చేసింది ఒక్క పని లేదు, మేసింది కూసింది తప్ప. మేయటము, కోయటము వాళ్ళ విధానంగా ఈ 2 సంవత్సరాల కాలము సాగుతూ జగన్ నామస్మరణ చేస్తూ జనక్షేమం, జన సంక్షేమం గాలికి పూర్తిగా వదిలేశారు. రోత కోతలతో, నీచపు రాతలతో, నిత్యం అబద్ధబద్ధ ప్రచారాలతో 2 సంవత్సరాలకు అంటగాగినారు. చంద్రబాబు కంటే గారడీవాడు చాలా మేలు అని అనిపింపజేశారు. గారడీవాడైన గాల్లో ఒక పావురం తీసి చూపిస్తాడు. చంద్రబాబు గారు ఆ పావురాన్ని కూడా ఊహించుకోమని చెప్పే అంత ఘనత వహించినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదుగాంచినవాడు. కానీ ఆయనకు తెలియకుండానే తన అల్లుణ్ణి అంతకంటే గొప్పగా నవరస నటనా సార్వభౌముణ్ణి తెచ్చుకున్నాడు, వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఈరోజు టీడీపీ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో, టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీగా, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా విఖ్యాతిగాంచుతోంది. కార్యకర్తల పేరుతో రౌడీలను పెంచి పోషిస్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్నారు. జరిగినటువంటి ఈ 730 రోజులుగా అన్యాయము, అక్రమము, అబద్ధాలు, వీటిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎనలేనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నది. జగన్ గారిది సంక్షేమం అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది ఈ 2 సంవత్సరాల సంక్షోభం. గ్రహణం కొన్ని నిమిషాలకు వదులుతుంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలను పట్టుకున్న చంద్రగ్రహణం 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధమని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద యుగాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో యోగాంధ్ర 2026 కార్యక్రమం నిర్వహించారు. జేసీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగా సాధన చేశారు.
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అంటే మనకి 21న ఈ ఇంటర్నేషనల్ యోగా డే మనకి తెలిసిందే. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ఒక 5 days మనకి కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక థీమాటిక్ అని ఒకరోజు, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, అట్లాగే యూత్ వెల్ఫేర్ నుంచి ఇట్లా ఒక 5 days వరకు మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ మొదటిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు అందరూ తెలిసిందే యోగా యొక్క ఉపయోగం ఏంటనేది. దాదాపుగా ఆల్మోస్ట్ ఏ డిసీజ్ ఉన్నా కూడా యోగా చేస్తే దానికి రెమెడీ అనేది మనకి దీంట్లో ఉంటుందని చెప్పేసి అందరూ తెలిసిన విషయమే. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యోగా డే సందర్భంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీరు ప్రతిరోజు, ఈరోజు కాకుండా ప్రతిరోజు కూడా చేస్తే మనకి భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ యోగాని పాటిస్తూ ప్రతిరోజు కూడా మీరు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటు మాస్టర్ ట్రైనర్స్ని, అలాగే మనకి ప్రతి గ్రామంలో కూడా పంపించేసి విలేజ్ లెవెల్, మండలి లెవెల్, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని చోట్ల కూడా ప్రతిరోజు చేస్తూ మనం ఈ యొక్క యోగా గురించి అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ అందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అంటే మీ నైబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరం కూడా మీరు మొబైలైజ్ చేస్తూ వాళ్ళని కూడా యోగా పాటించే విధంగా చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ తెలుసుకుంటాం. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం వెంటనే అందజేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తెల్లాపూర్ శిలాశాసనం వద్ద తాను కట్టేసి రాళ్లతో కొట్టాలని టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇవాళ ఎవరినన్నా పిల్లల్ని చదివిస్తున్నామంటే, ప్రైవేట్ స్కూల్కి పోదామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. సర్కార్ స్కూల్కి పోదామంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉండే బల్పం ఉండదు అన్నటువంటి పరిస్థితి సర్కార్ స్కూళ్ళలో ఉన్నది. మరి ఎట్లా చదివించుకోవాలి పేదవాళ్ళు పిల్లల్ని? 3 పార్టీలు ఉన్నాయి, కరెక్టే. 30 ఏళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నారు, కరెక్టే. కానీ పిల్లలు చదువుకోవాలంటే అవకాశం ఇవ్వనటువంటి పార్టీలు ఉండి లేవేందుకు? అందుకే ఇవాళ తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తి రావాలనే మీ ఆడబిడ్డగా మీ పిల్లల చదువుల బాధ్యతలను నేను తీసుకుంటా అని చెప్పి ఇవాళ తెలంగాణ రక్షణ సేన పెట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది. అదే విధంగా ఇవాళ ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ ఎక్కడికన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే యాక్సిడెంట్ అయితే లక్షలు ఖర్చు అయితే ఏమొస్తున్నది ప్రభుత్వం నుంచి ఒకసారి ఆలోచించాం. దవాఖానకు పోయేటట్టుందా సర్కారు దవాఖానకు? ఆడికి పోతే సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. మరి సర్కారు దవాఖానలో అవకాశం ఇయ్యరు. ప్రైవేట్ దవాఖానకు పోదామంటే స్తోమత లేదు. ఏం చేయాలి తెలంగాణ ప్రజలు? ఆ పరిస్థితి మారాలంటే ఒక కొత్త రాజకీయ శక్తి, అది కూడా మీ ఆడబిడ్డ రావాలి. ఎందుకంటే ఒక తల్లికి తెలుస్తుంది బిడ్డ చదువుకోవాలంటే ఎంత తల్ల తిరుగుతుందో ఒక తల్లికి తెలుస్తుంది. నాకెవరికన్నా ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత బాగుంటుందో ఆ ఇంటి ఆడబిడ్డకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ నేను ఒక అడుగు ముందుకేసిన, ఎవరి మీద నమ్మకంతో? మా తెలంగాణ ఆడబిడ్డల మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేసిన. ఇన్ని పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో మార్పు రాలే. ఖచ్చితంగా వచ్చినటువంటి కొత్త పార్టీతోని మార్పు తీసుకొని వస్తాం. ఇవాళ సంగారెడ్డిలో ఇంత చరిత్ర ఉన్న సంగారెడ్డిలో నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోతే, నన్ను ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోతే ఇదే తెలంగాణ తెల్లాపూర్ శాసనం దగ్గర నన్ను కట్టేసి రాళ్లతో కొట్టనని కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే ఏదేదో స్టేట్మెంట్ కోసం చెప్తలేను, బాధతో చెప్తున్నా, దుఃఖంతో చెప్తున్నా. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉరికిరికి కొట్లాడిన దాన్నే, ముంగటుని కొట్లాడిన దాన్నే. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? పేద బిడ్డలకు హాస్పిటల్ పోవాలంటే జేబు చూసుకునే అవసరం రావద్దని తెచ్చుకున్నాం. పేద పిల్లలు చదువుకోవాలంటే ఆలోచించాల్సిన అవసరం లేవద్దని తెచ్చుకున్నాం. అది రాలేదు, మారాలనే నేను ముందడుగేసిన. ఇంకొక మాట చెప్పాలి, చాలా మంది మేధావులు, ఇంటెలెక్చువల్స్, ఎంప్లాయీస్ ఉంటారు సంగారెడ్డిలో. మనకి ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ ఉన్నది, సింగూరు ప్రాజెక్టు.
ఒక 15 ఏళ్ళైంది సింగూరు ప్రాజెక్టు కుంగుతుంది. తెలంగాణ రాకముందేమో అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, మన ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నాం మనం. 15 ఏళ్ళు అయిపోయింది సింగూరు కుంగబట్టి, 5 ఏళ్లలో తెలంగాణ వచ్చింది. మరి ఇక్కడ నుంచే మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఆనాడు హరీష్ రావు గారు ఉండే. మరి హరీష్ రావు గారు ఉండి కూడా సింగూరు కుంగుతుంటే ఆలోచన చేయలే, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఇవాళ సింగూరు మీద ఆధారపడి 60,000 ఎకరాలు రైతులు ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు కావాలంటే సింగూరు నుండి రావాలి. ఆనాడేమో ఆంధ్రుని తిడితివి, మరి మనం వచ్చినాక ఏమైంది? ఎందుకు మంచిగా చేసుకోలేదు సింగూరు? తప్పా కాదా? చేయాలా వద్దా? తెచ్చుకున్నదే తెలంగాణ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి నీళ్ల విషయంలో అన్యాయం చేస్తుంది. ఇప్పటికీ సింగూరు కుంగుతూనే ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రంలో అభివృద్ధి సర్వేగంగా జరుగుతుందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని వెల్లడి. కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు దక్కిన గుర్తింపుగా టీడీపీ వర్గాల్లో చర్చ. జగన్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పండుగ నడిస్తే నేడు చంద్రబాబు పాలనలో సంక్షేమం తాండవిస్తుంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం వెంటనే అందజేస్తాం. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.